శ్రీమాత్రే నమః. దుర్గా నవరాత్రులలో నవదుర్గల ఉపాసన ఏ విధంగా చేయాలనేది పూర్తిగా వివరిస్తానండి. మనం కేవలం దుర్గా 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 అంటేనే మన దుఃఖములన్నీ, మన ఈతి బాధలన్నీ, కష్టాలన్నిటినీ అమ్మ ఒక అడ్డుగా ఉండి, కవచంలా ఉండి, వాటిని నన్ను దాటితే కానీ వాళ్ళని చేరలేవు మీరు అనేసి మనల్ని అంత రక్షణ చేస్తుంది. అటువంటప్పుడు అమ్మను ఈ నవదుర్గా స్వరూపంగా మనం ఆరాధించి చూడండి, ఎంతగా మనకి సాధనలో ఒక స్థాయికి తీసుకెళ్తుంది అమ్మ. ఒక్కొక్క మెట్టు మనల్ని ఎక్కిస్తుంది. సాధన అంత తీవ్రంగా జరుగుతూ ఉంటుంది ఈ నవదుర్గా ఉపాసన అనేది. ఒక్కసారి దాని రుచి కనుక చూసినట్లయితే మీరు అస్సలు వదలరండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ నవదుర్గా ఉపాసన. కేవలం అంటే కేవలం ఒక నవదుర్గల యొక్క స్తోత్రం చేస్తేనే అమ్మ ఎంతగా అనుగ్రహిస్తుందో నేను చూసే చెప్తున్నాను. ఇక అమ్మను నవదుర్గ ఉపాసన చేస్తే ఇంకెంతగా అనుగ్రహిస్తుందో మాటల్లో చెప్పలేను. అందుకనే నేను ఇంతగా చెప్తున్నాను. ఇక నుంచి నవదుర్గల ఉపాసన ఏ విధంగా చేయాలి అనేది సింపుల్గానే చెప్తానండి. ఫస్ట్ ఈ నవదుర్గా స్తోత్రం అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ నవరాత్రులలో ఉదయం సాయంత్రం తప్పకుండా చదవవలసిన స్తోత్రం ఈ నవదుర్గా స్తోత్రం. ఈ నవదుర్గలలో మొట్టమొదటి అమ్మవారు వచ్చేసి శైలపుత్రి. ఏమిటి ఈ శైలపుత్రి అమ్మవారి స్వరూపం అసలు ఎలా వచ్చింది అని అంటే, ముందుగా మనం ఎందుకు ఈ శైలపుత్రి అవతారాన్ని మనం ముందుగా ఆరాధించాలి అంటే, తల్లి హిమవంతుని ఇంట పార్వతిగా జన్మించింది. శైలపుత్రి అన్నమాట. అంటే శిశువు నుంచి మనం ప్రారంభిస్తాం. తర్వాత నవదుర్గలలో చివరిది సిద్ధిదాత్రి. మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా చేరే, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్కటి ఎక్కుతూ చేరే సాధనయే ఈ నవదుర్గా సాధన అన్నమాట. అందులో మొదటిది ఈ శైలపుత్రి అవతారం. అసలు ఎలా వచ్చింది ఈ శైలపుత్రి మొత్తం కూడా పూర్తిగా వివరిస్తాను. మనకు తెలిసిన కథ ఏమిటి? దక్ష యజ్ఞం చేసినప్పుడు దక్షుడు శివుడిని అవమానించాడని అమ్మ అందుకు బాధపడి తనంతట తాను అమ్మ అగ్నిజ్వాలలు వెలిగించుకుని దహించుకునేస్తుంది. ఆ దేహత్యాగం చేసేసుకుంటుంది. ఆ తర్వాత హిమవంతుడికి పుత్రికగా జన్మిస్తుంది. ఆ తల్లి ఈ శైలపుత్రి. ఆమెకు తెలియదా దక్ష యజ్ఞానికి వెళ్తే స్వామివారికి అమ్మవారికి అవమానం జరుగుతుంది, నేను దేహత్యాగం చేసేస్తాను అని ఆవిడకి తెలియదా? అంత మాత్రం ఆవిడ సర్వాంతర్యామి, అంతా తెలుసు. నిజానికి ఇదంతా ఒక లీల మాత్రమే, పైకి ఒక లీల జరిగేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే ఆ దేహాన్ని త్యజించడానికి మాత్రమే. నిజానికి ఇంకో కథ ఉంది. రాముడు రామాయణంలో సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళినప్పుడు రాముడు చెట్టు పుట్ట అన్నింటినీ పట్టుకొని ఒక మానవ స్వరూపం, ఒక మనిషి ఏ విధంగా అంతటి బాధను అనుభవిస్తాడో అంతకంటే ఎక్కువ బాధను అనుభవిస్తాడు రాముడు. అన్నింటినీ పట్టుకొని ప్రతి పక్షిని, చెట్లను, పుట్లను ఏది కనిపిస్తే వాటిని ఆయన అడుగుతూ సీత ఎక్కడ, నా సీత ఎక్కడ, సీతమ్మ ఎక్కడని అడుగుతూ ఆయన బాధపడుతూ ఉంటే పార్వతీదేవి మాయా సీత రూపంలో అంతా సీతమ్మ అవతారం దాల్చి రాముడు ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు రాముడు అమ్మా నిన్నేసని ఆమె ముందు నమస్కారం, చేతులు జోడించి నమస్కరిస్తాడు దీనంగా. అంటే అమ్మవారిలో సీతమ్మ కనపడలేదు, మాతృస్వరూపం కనపడింది. ఏమంటే రాముడికి ఏకపత్ని వ్రతుడు. ఆయన ఏకపత్ని వ్రతం అనుసరించాడు. ఆయనకి సీతమ్మ తప్ప ఇంకా ఏ స్త్రీ అయినా మాతృస్వరూపంగా భావిస్తాడన్నమాట. అంటే ఆయనకి కనపడిపోతారు. సీతమ్మ తప్ప ఇంక ఏ స్త్రీ అయినా వాళ్ళ నిజస్వరూపం కనిపించేస్తుంది. కాబట్టి ఆయనకు అమ్మవారికి నమస్కరించాడు. అప్పుడు పైనుంచి శివుడు చూస్తూనే ఉన్నాడు ఈ జరిగినదంతా కూడా. అప్పుడు శివుడు కూడా నీ పట్ల కూడా నాకు మాతృస్వభావం కలిగింది అని చెప్తాడు. అప్పుడు ఒక భర్తకి భార్య పట్ల మాతృస్వభావం కలిగితే ఇంకా భార్యగా ఆమె ఎలా అంగీకరిస్తుంది? ఇంకా ఆ ప్రేమను ఆ భర్త కూడా పొందలేడు, ఆమె కూడా పొందలేదు. అందుకు ఈ దేహం ఇంకా ఉండకూడదు అని ఆ తల్లి నిశ్చయించుకొని అందుకు ఈ లీల జరిపిస్తుంది. దక్షుడు అవమానించడం ఇలాంటివన్నీ లీల జరిపించి తల్లి దేహత్యాగం చేస్తుంది.
హిమవంతుని భార్య అయినటువంటి మేనకాదేవి అమ్మవారికి ఎంతగానో ఉపాసన చేస్తుంది. ప్రతి నెల అష్టమి తిథి నాడు ఉపవాసం ఉండి పూజ చేసి ఎంతో వైభవంగా చేస్తుంది. ఈ సాధన అనేది నియమం తప్పకుండా కొన్ని సంవత్సరాలు చేస్తుంది. నువ్వు నా పుత్రికగా రామా అని కోరుతుందన్నమాట అమ్మవారిని ఈ మేనకాదేవి. దానికి అమ్మవారు సంతోషించి వరమిస్తుంది, నేను పుత్రికగా జన్మిస్తాను అనేసి. ఆ విధంగా అమ్మవారు హిమవంతుడింట హైమవతిగా, శైలిపుత్రిగా, పార్వతీదేవిగా జన్మిస్తుందన్నమాట. ఆ తర్వాత శివుడి కోసమే అమ్మ తపస్సు చేసి శివునిలోనే ఐక్యమవుతుంది. అంటే శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఇది శైలపుత్రి గాథ. ఈ శైలపుత్రి జననం గురించి మొదటి రోజు ఎవరైతే వింటారో అమ్మ ఉపాసన అనేది ఒక్కొక్క స్థానం నుంచి అమ్మ సాధనకు ముందుకు తీసుకున్నట్లే అని అర్థం. ఈ శైలపుత్రి అమ్మవారి సాధన ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఉదయము సాయంత్రము కూడా నవదుర్గా శ్లోకం చెప్పుకోవాలి. అందులో మొదటి శ్లోకం శైలపుత్రి. వందే వాంఛిత లాభాయ చంద్రార్క కృతశేఖరాం వృషారూఢాం శూలధరం శైలపుత్రిం యశస్వినీం. అంటే అమ్మ చంద్రవంకను ధరించి శూలాన్ని పట్టుకొని అమ్మ మన యొక్క కోరికలను వాంఛనలన్నిటినీ తీరుస్తుందంట. ఈ అమ్మవారి యొక్క స్వరూపం. ఎవరైతే ఈ శ్లోకాన్ని 24 సార్లు కానీ 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ఇలా ఎన్నిసార్లైనా పారాయణ చేసుకోవచ్చు. ఈ శ్లోకంతో అర్చన కూడా చేసుకోవచ్చండి. కుంకుమార్చన, పుష్పార్చన లాంటివి చేసుకోవచ్చు. ధ్యానం చేసే వాళ్ళు మాత్రం ఈ అమ్మవారిని మన శ్లోకం చెప్పుకుంటూ ఈ అమ్మవారి యొక్క ఈ చిత్రం, ఈ ఇమేజ్ ఇంటర్నెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఉంటుంది కదా ఈ చిత్రం. దీన్ని మనం ధ్యానించాలి. ఎక్కడ అని అంటే మూలాధారం దగ్గర. అంటే మనం కూర్చుంటే భూమిని తాకుతుంది కదా, ఆ స్థానమే మూలాధారం. అక్కడ మనం ధ్యానించాలి. ఆ శక్తి మామూలుగా ఉండదండి. మీరు ధ్యానించి చూడండి. ఇలా చేయండి ఉపాసన. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఫలితాలే కాదు, మన కష్టాలు కోరికలు తీరుతాయి. చాలామంది నవరాత్రులలో పూజలు చేయలేకపోతున్నాం, ఆటంకం వచ్చేస్తుంది, ఇబ్బంది అనేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ విధంగా ధ్యానం చేయగలిగితే అంతకు మించిన ఉపాసన ఇంకొకటి ఉండదు. శ్రీమాత్రే నమః.